మంచిర్యాల పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని మంచిర్యాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఓ ఆటోను చోరీ చేసి ఎత్తుకెళ్తూ ఉండగా పట్టుకున్నామని సీఐ బన్సీలాల్ తెలిపారు. నిందితులను విచారించగా గత ఏడాది నుంచి 4 ఆటోలు చోరీ చేసినట్లు చెప్పారని అన్నారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిందితులపై ఇప్పటికే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో పలు కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు అనుమల శ్రీధర్, ఇతను అశోక్ రోడ్ మంచిర్యాల, ఇంకో అతను వెంగళ శ్యామ్ కుమార్, ఇతనేమో హమాలివాడ సప్తగిరి కాలనీ. వీళ్ళిద్దరూ ఆటో తీసుకొని ఓవర్ బ్రిడ్జ్ వెళ్తుండగా నాపి వాళ్ళ ఆటో డాక్యుమెంట్స్ని చెక్ చేయాలి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వచ్చి వాళ్ళని విచారించగా ఈ ఆటోని 15వ తారీఖు రోజున రాత్రి 1:30 గంటల సమయంలో భగవంతవాడ ఏరియాలో మంచిర్యాల భగవంతవాడ ఏరియాస్ ఇక్కడ ప్రహరీ వాల్ ఉన్నది. దాంట్లో కాంపౌండ్ వాల్ చుట్టూ గేట్ ఉన్నది. దాంట్లో పెట్టిపోయారు వాళ్ళు. కాంప్లైంట్ మందా శ్రావణ్ అని కూడా భగవంతవాడ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్లో పెట్టేసి తాళం వేసి గేట్ తాళం వేసి వెళ్ళారు.